అలా చక్కగా షార్జాలో పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ దీపావళి సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకునేసరికి లైట్గా ఆకలేసింది. వెంటనే మన గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ గుర్తొచ్చేసింది నాకు. ఒక్క నిమిషం లేట్ చేయకుండా వచ్చేసాం. ఎంట్రన్స్లో చక్కటి ఒక ముగ్గేసి దీపావళి అంబియన్స్తో మొత్తం హోటల్ని బాగా డెకరేట్ చేసుకున్నారు. ఏం ఆర్డర్ చేద్దామని నేను ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చాం. మటన్ భోజనం అయితే ఆర్డర్ చేసాం. మనమైతే లేట్ చేయకుండా మటన్ భోజనం అయితే ఆర్డర్ చేసాం. 34 36 దిరామ్స్. భోజనం నిండుగా మొత్తం ప్లేట్ నిండుగా అరిటాకు, పప్పు, క్యాబేజ్ ఫ్రై, ఇంకా బఠానీల కూర. బఠానీలు అంటే పెద్ద శనగల కూర అన్నీ వేశారు. అన్నీ వేసింది కానీ అక్క రైస్ పెట్టలేదు, చపాతీ తీసుకొచ్చి ఇచ్చింది. చపాతీ తింటుంటే గ్యాప్లో రైస్ పులావ్ కూడా తీసుకొచ్చారు. మటన్ కర్రీతో రైస్కి పులావ్కి బాగా సెట్ అయింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అనిపించింది. మొత్తం అన్ని కర్రీలు అలా టచ్ చేసి మటన్ దగ్గరికి వచ్చామాట. మటన్తో పాటు మటన్ కీమా కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. అలా తినేసి బిల్లు కట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంది అంటే షార్జాలో అది గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా, చాలా విశాలంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చుద్ది. అక్కడికి వెళ్తే మన ఇండియా రెస్టారెంట్లో ఉన్న ఒక ఫీల్ వస్తుంది నాకైతే.